అదే గురుమూర్తి గారు చెప్పిన బట్టి ఏదైతే ఆస్తుల ధ్వంసం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమ దాడులు కూడా మంచి పథకం అని చెప్తున్నారు. చూస్తుండొచ్చు, మనం లైవ్లోనే కనబడుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అవుతున్నారు. నెల్లూరుకు దగ్గరలో ఉన్నటువంటి కనపర్తపాడు ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అవుతున్నారు. కార్యకర్తల ఉత్సాహం మధ్య జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా బహుశా కౌంటింగ్ తర్వాత ఒక పరామర్శకి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి భారీగా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి వన్నె తగ్గిన నేతగా ఉన్నటువంటి దృశ్యాలను కూడా చెప్పవచ్చు. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్వాగతం పలికారో, కార్యకర్తలు ఎంత పెద్ద ఎత్తున ఉత్సాహం చూపించారో అలాంటి వాతావరణమే ఇప్పుడు మనకి చూస్తున్నటువంటి దృశ్యాలను బట్టి చూస్తుంటే మనకి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలించి వచ్చారు. ఇప్పటికీ పోలీసులు అక్కడక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. అక్కడక్కడ వెహికల్స్ రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కార్యకర్తలను లోనికి రాకుండా కేవలం రిస్ట్రిక్ట్ చేసినప్పటికీ పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి తరలి వచ్చి గేటు బయట కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి కొద్దిగా స్వల్పంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో లెలిపాడ్ దగ్గరికి అలౌ చేశారో సీనియర్ నేతలు అందరూ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి, అలాగే లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యే వాళ్ళని కూడా అందరూ కూడా కలిసిన తర్వాత నేరుగా చెముడుగుంట ఉన్నటువంటి జైలు వద్దకు జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. లోపల ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పరామర్శించే ప్రయత్నం చేస్తారు. శ్రీనివాస్, దృశ్యాలు చూస్తున్నాం మనం. ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గాన నెల్లూరు సెంట్రల్ జైలు వెళ్ళి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తారు. ఆయనకు ధైర్యం చెప్పి మేము అండగా ఉన్నామంటూ చెప్పే ప్రయత్నంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వచ్చిన పరిస్థితి, అదే దృశ్యాలు మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. సో విశేష సంఖ్యలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, వైఎస్ జగన్ అభిమానులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళని డైవర్ట్ చేయడానికి, అలాగే అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు పోలీసులు అయితే ఏ ప్రయత్నాలు చేశారో అవేవి ఫలించలేదు అని చెప్పాలి. సో మీ వెంటే మేము ఉన్నాం జగన్ అంటూ 40% పైగా ఉన్న రాష్ట్ర ప్రజలు దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, అలాగే వైఎస్ జగన్ అభిమానులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పార్టీలకు అతీతంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మేలు చేశారో అవి మర్చిపోలేదు అనేది వాళ్ళ మాటల్లో, ఇంతకుముందు వాళ్ళ మాటల్లో అర్థమైంది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా తమ అభిమాన నేతను ఒకసారి చూడడానికి మళ్ళీ అక్కడికి హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాప నుంచి కిందకి దిగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో చేరుకున్నారు కార్యకర్తలు కానీ అభిమానులు. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ అవేమీ ఫలించలేదు. తమ అభిమాన నేతను, మాజీ ముఖ్యమంత్రిని చూడడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్, అభిమానుల్ని అక్కడికి చేరుకున్న కార్యకర్తలను కంట్రోల్ చేయడం కష్టతరంగా మారిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అందరూ కూడా డైరెక్ట్గా హెలికాప్టర్ వద్దరికి చేరుకుని తమ అభిమాన నేతను, తమ ప్రియతమ నేతను ఒకసారి చూడడానికి, ఫలితాల అనంతరం మొదటిసారిగా ఆయన బయటకు వస్తున్నారు. సో పరామర్శించడానికి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవడానికి ఆయన ములాఖాత్ అవుతూ ఉన్నారు. అదే నిమిత్తం ఇచ్చిన ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ఆయన అభిమానులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఫలితాలతో నిమిత్తం లేకుండా మీ వెంట మేము ఉన్నాం జగన్ అంటూ వస్తున్న అశేష జనవాహినిని కూడా
మనకి కనిపిస్తోంది ఈ దృశ్యాల్లో. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయింది, అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన రాబోతున్నారు నెల్లూరు సెంట్రల్ జైలుకు. సో ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అక్కడికి చేరుకుంటారనే ఇన్ఫర్మేషన్ ముందు ఉందా? వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశారు, డైవర్ట్ చేసే ప్రయత్నాలు కూడా పోలీసులు చేశారు, అయినా ఫలించలేదని తెలుస్తోంది. అక్కడ కంట్రోల్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా మారిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం జనాన్ని. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటేనే జనానికి సంబంధించిన నేత. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే చాలు జనం పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సభలు పెట్టినా లేకపోతే ఏ రోడ్లు పెట్టినా, ఏం పరామర్శ పెట్టినా జనం మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాము, మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాము, మీతోనే మేము ఉంటాము అని ఎప్పుడూ చెప్తూ ఉన్నారు. అలానే ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు, ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని. లోకేష్ మాచర్ల ప్రాంతం వచ్చినప్పుడు ఖచ్చితంగా రెడ్ బుక్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ఉంది, అన్నదమ్ముల పేరు ఉంది అని చెప్పారు. అందులో భాగంగానే ఒక పథకం ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు, అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు జైలుకు కూడా పంపించారు. నెల్లూరు జైల్లో రిమాండ్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ రామకృష్ణారెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పెద్దలు ప్లాన్ చేసి చేసిన కేసులే, ఇరికించిన కేసులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. అయితే జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, పార్టీ సీనియర్ నేత, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయనకు అండగా ఉంటున్నాము అని చెప్పడానికి వెళ్తూ ఉన్నారు. అయితే మొదటి నుంచి ఎన్నికలు అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నాయకులు ఎవరు అధైర్యపడొద్దు, అలానే కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దు, రాష్ట్ర వ్యాప్తంగా దేశ చరిత్రలోని ఎప్పుడూ జరగని విధంగా దాడులు జరుగుతున్నాయి, అలానే అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారు, జనాన్ని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ వాళ్ళని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు, వాళ్ళకి అండగా ఉంటాం, ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం, ఖచ్చితంగా నేనే స్వయంగా పర్యటిస్తాను అని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి నేనున్నాను, పార్టీ అంతా నాయకుల వైపు ఉంది, అలానే కార్యకర్తలతో అండగా ఉంది అని ఒక భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే పూర్తిగా పోలీసులు దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఫలితం లేదు. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ జనం నడుస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అయితే ఒకటే చెప్తున్నారు, ఎవరైతే కార్యకర్తను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నాయకుడిని ఇబ్బంది పెట్టారో, అక్రమ కేసులు పెట్టారో, దాడులు నిర్వహించారో వాళ్ళందరికీ పార్టీ అండగా ఉంటుంది, నాయకులు అండగా ఉంటారు, మేమంతా అండగా ఉన్నామని భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా అందులో మొదటి అడుగే అక్రమ కేసులు పెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపారు కాబట్టి అక్కడికి ఆయనకి వెళ్ళి పరామర్శించి ఖచ్చితంగా మీతో మేము ఉన్నాము అని ఒక భరోసా కల్పించడానికి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు ఆ ఆప్యాయత, గతంలో ఎలాంటి ఆప్యాయత ఉందో అలాంటి ఆ ప్రేమ, అలాంటి అండే జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలు ఉన్నారు అని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి చూపించడం జరిగింది. అయితే పోలీసులు ఒక పథకం ప్రకారం దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. హరి రైట్ అశోక్, జగన్ అంటేనే జననేత, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ప్రజల పక్షం, ప్రజలు ఆయన పక్షం. ఆయన అడుగు బయట పెడితే ఆ అడుగులో అడుగు వేయటానికి మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నామంటూ ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సర్వం సిద్ధం అనేది ప్రస్తుత దృశ్యాలు చూస్తుంటే కనిపిస్తోంది. సో ఆయన మాట్లాడితే ఆ మాటని బలపరచడానికి మేము ఎప్పుడూ ఉన్నామంటూ నాయకులు అలాగే ప్రజలు సంసిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్న ప్రస్తుత దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు అలాగే అభిమానులు, పేద బిక్కి వర్గాలు వాళ్ళ మీద జరుగుతున్న దాడులకు అక్కడ నేతలు సమాయత్తమై ఉండాలి అంటూ ఆయన తమ
నాయకులకు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎమ్మెల్యేగా నిలబడిన వాళ్ళకి అందరికీ కూడా ధైర్యం చెప్పిన ఇది మనం గతంలో చూసాం. ప్రస్తుతం ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి ఆయన నెల్లూరు అక్కడికి వచ్చారు. హెలిప్యాడ్ వద్దకు అశేష జనవాహిని అక్కడికి చేరుకుంది. ఆయన తమ ప్రియతమ నేతను కలవడానికి, ఆయన ఒకసారి చూడడానికి, అలాగే మేమంతా మీ వెంట ఉన్నాము అని చెప్పడానికి వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన సెంట్రల్ జైలుకు వెళ్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన సెంట్రల్ జైలుకు చేరుకుంటారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు ఆయన ములాఖత్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.